భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 రాష్ట్ర శాసనసభల కాల వ్యవధిని వివరిస్తుంది. ప్రతి రాష్ట్రంలో శాసనసభలు మరియు శాసన మండలి పదవీకాలాన్ని పేర్కొంటుంది. శాసనసభ వ్యవధి రాష్ట్రంలోని ప్రతి శాసనసభను ముందుగా రద్దు చేయని పక్షంలో దాని మొదటి సమావేశ తేదీ నుండి 5 ఏళ్ల పాటు కొనసాగించవలెను. ఈ 5 ఏళ్ల గడువు ముగియగానే అసెంబ్లీని రద్దు చేసినట్లుగా పరిగణించవలెను. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే ఈ 5 ఏళ్ల పదవీకాలాన్ని పొడిగించే నిబంధన ఉంది. అసెంబ్లీ కాల వ్యవధిని ఒకేసారి 1 సంవత్సరం వరకు పొడిగించేందుకు పార్లమెంటు చట్టాన్ని ఆమోదించగలదు. అయితే ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఈ పొడిగింపు 6 నెలలకు మించి ఉండదు. శాసన మండలి వ్యవధి శాసన సభ వలె కాకుండా ఒక రాష్ట్ర శాసన మండలి రద్దును ఎదుర్కోదు. ఏదేమైనా కొనసాగింపును కొనసాగించడానికి మరియు కాలానుగుణ మార్పును నిర్ధారించడానికి శాసన మండలి సభ్యులలో 3/1 మంది ప్రతి 2 సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. ఈ పదవీ విరమణ చట్టం ద్వారా పార్లమెంటు ద్వారా నిర్దేశించబడిన నిబంధనల ద్వారా నిర్వహించబడుతుంది. సారాంశంలో ఆర్టికల్ 172 రాష్ట్ర శాసనసభల పదవీకాలంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ముందుగా రద్దు చేయని పక్షంలో వాటిని 5 ఏళ్ల పాటు పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది అత్యవసర సమయాల్లో పొడిగింపు కోసం యంత్రాంగాలను కూడా అందిస్తుంది. ఇంతలో లెజిస్లేటివ్ కౌన్సిల్ కాలక్రమేణా అనుభవజ్ఞులైన మరియు తాజా దృక్కోణాల సమతుల్యతను కొనసాగించడానికి అనుకూలమైన పదవీ విరమణల వ్యవస్థతో పనిచేస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్యశాసన మండలి సాధారణ విషయములు ఆర్టికల్ 172 రాజ్య శాసన మండలుల కాలావధి 1. ప్రతి రాజ్యము యొక్క ప్రతి శాసన సభయు దాని మొదటి సమావేశమునకే నియతమైన తేదీ నుండి 5 సంవత్సరముల వరకు ఆలోపున విఘటన చేయబడిననే తప్ప కొనసాగవలెను, అంతకు మించి కొనసాగరాదు. సదరు 5 సంవత్సరముల కాలావధి యొక్క ముగింపు ఆ సదనముల యొక్క విఘటనముగా ప్రవర్తితము కావలెను. అయితే ఆత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులోనున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరమునకు మించకుండునట్లును, ఏ సందర్భములోనైనను సదరు అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోయిన తరువాత 6 నెలలకు మించకుండునట్లును సదరు కాలావధిని పార్లమెంటు శాసనము ద్వారా పొడిగించవచ్చును. 2. రాజ్య శాసన పరిషత్తు విఘటనకు లోను కాదు. కాని పార్లమెంటు శాసనము ద్వారా తద్విషయమున చేయు నిబంధనలననుసరించి శాసన పరిషత్తు సభ్యులలో వీలైనంత దగ్గరి సంఖ్యలో గల 3వ వంతు మంది ప్రతి 2వ సంవత్సరము ముగిసిన పిదప వీలైనంత త్వరితముగా పదవి నుండి విరమించవలెను. The Constitution of India, Part 6, The States. Chapter 3. The State Legislature. General. Article 172. Duration of state legislatures. 1. Every legislative assembly of every state, unless sooner dissolved, shall continue for 5 years from the date appointed for its first meeting, and no longer and the expiration of the said period of 5 years shall operate as a dissolution of the assembly, provided that the said period may, while a proclamation of emergency is in operation, be extended by Parliament by law for a period not exceeding 1 year at a time, and not extending in any case beyond a period of 6 months after the proclamation has ceased to operate. 2. The Legislative Council of a state shall not be subject to dissolution, but as nearly as possible 1/3 of the members thereof shall retire as soon as may be on the expiration of every second year, in accordance with the provisions made in that behalf by Parliament by law.